శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం శిలువలో ధ్యానంలో మరి 7 మాటల విషయంలో ప్రభు వారు మాట్లాడిన 6 మాటలను మరి ఇప్పటి వరకు ధ్యానించాము. దేవుడు నిజంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టే 7 మాటలు కూడా దేవుడు మనం సృష్టి ఆరంభం నుంచి మనం తెలుసుకున్నట్లయితే దేవుడు 5వ రోజు సృష్టి అంతా కలిగించేసి 6వ రోజు మనిషిని ఆయన స్వరూపం ఆయన సమానతలో చేసుకున్నారు. 7వ రోజు వచ్చేసరికి విశ్రాంతి దినంగా మనం ఆచరించడం ఏర్పాటు దేవుడు చేశాడు. మనం 6 మాటలు మాట్లాడిన విషయాలు మరొకసారి గుర్తు చేసుకుందాం. మొదటి మాటలో యేసుప్రభువు వారు అంటారు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించమని దేవుడు మన విశ్వాసులకి దేవుడు క్షమాపణని ఒక విషయాన్ని మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు మనం క్షమించే గుణాన్ని మనం నేర్చుకోవాలి. అలాగే 2వ మాట చూసుకున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. దేవుని మాట ఎంత సత్యమేంటండి, ఆయన మాట భూమి ఆకాశం గతించరు కానీ ఆయన మాట ఇప్పుడు కూడా నిరంతరం కాదని తన లేఖనాల్లో చదివేస్తున్నాడు. అలాగే ఈ దేవుని నమ్మిన ఆయనతో కూడా చెప్తున్నాడు, ఈరోజు నాతో పరదేశంలో ఉంటావని. అలాగే మూడవ మాట చూసుకున్నట్టే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను. ఈ విధంగా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనుషులుగా ఆకారంలో ఈ లోకానికి వచ్చి మనుషులకి ఆయన ద్వారా మనం నేర్పించేది. మన జీవితంలో ఉంటూ కూడా మన బాధ్యతలు ఏ విధంగా గుర్తిరగాలి, మన బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించాలి అని ఈ విషయం ద్వారా దేవుడు మనకు నేర్పించాడు యేసుప్రభువు వారు. అలాగే ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసినప్పుడు ఆ విషయాలు దేవుడు ఏ విధంగా తండ్రితో ఆయన చెప్పిన విషయాలు మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. అలాగే 5వ మాటగా లేఖనం నెరవేరినట్లుగా నేను దప్పికొనిసాను. నిజంగా దేవుని యొక్క దప్పిక ఆత్మీయ సంబంధమైన దప్పిక. చాలాసార్లు మనం మత్తయి అధ్యాయంలో కానీ మనం చూసుకున్నప్పుడైతే దేవుడు ఆత్మల యొక్క దాహం కలిగి ఉన్నారు యేసుప్రభువు వారు. ఆత్మ ఒక మనిషి, బైబిల్ చెప్తుంది, ఒక మనిషి యొక్క ఆత్మ భూమి మీద ఉన్న అన్ని దౌధాన్యాలు అన్నీ కూడా దానికన్నా ఒక యొక్క ఆత్మ ఎంతో విలువైందని యేసుప్రభువు వారు చెప్తున్నారు. నిజంగా ఒక ఆత్మ రక్షణ పొందినప్పుడు స్వర్గంలో ఆనందం కలుగుతుందని లేఖనాల్లో కూడా మనం చాలాసార్లు చదువుకుంటాం. అలాగే మనం ఇంకో మాట చూసుకున్నప్పుడైతే దేవుడు ఇప్పుడు నేను మాట్లాడే 7వ మాట గారికి వెళ్దాం. యేసు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని మనం చూసుకుంటాం. 7వ మాటగా లూకా అధ్యాయం 23:46లో అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి చెప్పమ్మా ఆత్మను అప్పగించుకున్నాను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క సమర్పణ ప్రతి మాటలో మనం చూస్తామండి బైబిల్లో, యేసుక్రీస్తు పలికిన మాటల్లో. అప్పుడు యేసు గొప్ప శబ్దం కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచి. యేసు ప్రభు వారు మరణానికి ముందు నెరవేర్చున్న చివరి నా ప్రవచనం ఈ మాటతో నెరవేరింది. 7వ మాటగా ఆయన ప్రవచనాలు మనం చూసుకున్నట్టయితే మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన ప్రతి మాట్లాడిన ప్రతి ఒక్క మాట మరి కొత్త నిబంధనలో నెరవేర్చడం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా మరి కన్యక ద్వారా మరి యేసుప్రభు వారు ఈ లోకంలోకి వస్తారని, ఈ విధంగా 53వ అధ్యాయం యెషయాలో తెలియజేసినట్లుగా ఆయన ఏ విధంగా మన క్రైదనంగా ఆయన ఏ విధంగా సిలువలో వేలాలు పడతారు, ఏ విధంగా ఆయన కొరడా దెబ్బ తింటారని ప్రతి ఒక్క నెరవేర్తు భూమి మీద ఎంతోమంది ఈ లోకానికి వచ్చారు. ఒక యేసు ప్రభు వారికి ఉన్నంత శ్రేష్టత భూమి మీద మరొకరికి లేదండి. ఒక మనిషి పుట్టుక ముందే తన యొక్క ప్రవచనాలు ఆయన ఏం చేస్తాడో ఆయన భూమి మీదకి రాలేదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు మనుషులు పాపంగా ఉన్న మనుషుల్ని రక్షించడానికి ఈ లోకానికి వస్తారని మనం మొదటి అధ్యాయంలో ఆదికాండంలో కూడా మనం చూసుకుంటాం. ఏ విధంగా ఆదాము అవ్వని పాపం తిరిగించినప్పుడు కన్యక ద్వారా పుట్టువారు తన తలని సాతాను యొక్క తలని చిత్తు కొడతారని ఏ విధంగా ఆ రోజు జరిగిందో అవన్నీ కూడా బైబిల్ ఎంత శ్రేష్టమైన బుక్ ఏంటంటే సృష్టి యొక్క ఆరంభం నుంచి సృష్టి యొక్క అంతం వరకు ప్రతి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయబడి ఉన్నాడు. సృష్టి యొక్క ప్రతి ఒక్క విషయాలు
ఈ బైబిల్ అనే మాన్యువల్ అండి. ఇది బైబిల్లో ప్రతి విషయం ఉంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కానీ, ఇప్పుడు ప్రతి ఒక్క పరిస్థితి, వరల్డ్ యొక్క జరిగే ప్రతి విషయాలు కూడా ఈ బైబిల్లోని పరిశుద్ధాత్ముడు పొందుపరుచుకున్నాడు. అందుకని ఆయన ప్రాణం ఎవరు తీయలేరు. మనం అనుకుంటాం శుక్రవారం ఒక మనిషి చనిపోతే ఎంతో దుఃఖం ఉంటుంది ప్రతి మనిషి, ప్రతి కుటుంబంలో కూడా. మనిషి వెళ్ళిపోయాడంటే ఈ లోకం నుంచి. కానీ యేసు ప్రభువు వారు చనిపోయినప్పుడు ఈ లోకానికి కూడా ఆనందాన్ని ఇచ్చాడండి. ఆయన చనిపోతే మనిషికి రక్షణ భాగ్యం లేదండి. హల్లెలూయా. పాపము మనిషిని నరక వైపు తీసుకెళ్తుందండి. ఆ మనిషిని రక్షించాలనే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనిషి రూపంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన అయిన క్రీస్తు. లోక పాపం మోసుకున్న దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మనం చూసినట్లయితే పాత కాలంలో మనం చూసుకున్నాం. పాపాల కోసం మనుషులు ఏం చేశారంటే బలులు చేసుకుంటూ ఉండడు. బలులు ఈ లోకంలో గౌతమ బుద్ధుడు రానంత వరకు బలులు జరుగుతూ ఉండే ఈ లోకంలో. ఎప్పుడైతే ఆయన వచ్చినాక ఈ జీవహింసని ఆఫ్ చేశారు. తర్వాత ఆయన జంతువులు బలులు వేసి ఫ్రూట్స్ తీసుకెళ్ళడం, వాళ్ళకి తగ్గట్టుగా బలులు ఇస్తూ ఈరోజు కూడా జరుగుతుంది. అయితే యేసు ప్రభు వారు ఆయన రాజ్య సువార్తను ఆత్మ విషయమై దీని లేని వారి తల్లి అన్నారండి. మన ఈ లోకంలో ఆత్మీయ విషయాలను చాలా మరి దృష్టి పెట్టాలి. ఈ లోకంలో ఉంటూ తన పనులు చేసుకుంటూ కూడా మన యొక్క ఆత్మని దేవుడే ఈ దేహంలోకి ఏర్పరిచారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను మరి సహోదరు చెప్పినట్లుగా ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి యొక్క పర్పస్ ఉంది, ఉద్దేశం ఉంది. ఉద్యోగాలు చేసుకోవటాలు ఇవన్నీ ఒక భాగం అయితే, నేను సృష్టించిన దేవుణ్ణి కోసం నువ్వు ఏం చేస్తున్నావు? మనం మన ఇష్టం వచ్చినట్టుగా, మనం కోరుకున్నట్టుగా ఈ భూలోకానికి నువ్వు నేను రాలేదండి. దేవుడు నిన్ను నన్ను కలుగు చేసి ఒక ఉద్దేశం, ఒక పర్పస్ కోసం ఈ లోకానికి పంపించాడు. నిన్ను నేను ఒక టెక్నీషియన్ ఈ ఫ్యాన్ కలుగు చేస్తాడంటే దాని యొక్క ఎయిర్ కావాలి కోసం దాన్ని ఖర్చారు. అదేవిధంగా నిన్ను నన్ను ఆయన మహిమ కోసమే ఆయన నిన్ను నన్ను కలుగు చేసుకున్నాడండి. అది ఎప్పుడు కూడా మన మర్చిపోకూడదు. ఆత్మీయ జీవిస్తున్నది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజమని యోహాను 6:63 మనం లేఖనాలు చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఆత్మీయ జీవించదండి. మనకు తెలుసు ఆత్మ చనిపోవద్దని. అలాగే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒక మనిషి ఒక ఇంటికి వెళ్ళిపోతే చనిపోయారంటారు. చనిపోయాడు, ఎక్కడికి పోయాడు? ఎవరు చెప్తారండి? తెలియదు. అయితే మనం లేఖనాలు ధ్యానించినప్పుడు ప్రతి విషయము మన లేఖనాల్లో ఉన్నది. అందుకని బైబిల్లో చెప్తుంటుంది పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయాన్ని, మనుషులకు వచ్చే ప్రతి ఒక్క ఆలోచనల్ని బైబిల్లో దేవుడు తెలియజేశాడండి. అందుకని శరీరం ఎందుకు నిష్ప్రయోజనం అంటే, మట్టిలో నుండి తీయబడిన శరీరం తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. మట్టిలో తీయబడిన శరీరము మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది. మన్నైనది వెనుకడు వల్లే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరణ చేరునని ప్రసంగి 12:7 దేవుడు తెలియజేశాడండి. ప్రసంగి 12:7 చూసారండి. ఈ మట్టిలో దేహంలో ఏర్పరిచిన దేవుడు ఈ మట్టి దేహానికి మహిమ ఎప్పుడు వస్తుందో తెలుసండి? నీ దేహంలో ఎప్పుడైతే దేవుడు నివసించడం మొదలు పెడతాడో నీ దేహం ద్వారా దేవుడు మహిమ తీసుకుంటాడు. హల్లెలూయా. నీ దేహాన్ని కూడా దేవుడు గొప్ప మహిమను కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుళ్ళలోంచి వచ్చావు కాబట్టి. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవి. హల్లెలూయా. శారీరకంగా ఈ తల్లిదండ్రులు ఉండొచ్చు కానీ మనిషిని దేవుడు ఎలా తయారు చేస్తాడో తెలుసండి? ఆయన స్వరూపములో, ఆయన సమానతలో, ఆయన ఇమేజ్లో ఆయన డిజైన్ చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకని నువ్వు నేను దేవుని బిడ్డలం. హల్లెలూయా. అందుకని పాపం ద్వారా మనిషి దేవునికి దూరం అయిపోయాడు. పాపం ద్వారా దేవునికి దూరం అయిపోయిన మనిషిని తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవడానికి ఏ విధంగా ఆదాము అవ్వలు మోసగించబడ్డారో సాతాను ద్వారా, పాపము ద్వారా, అదే కడపడి ఆదామైన యేసు ప్రభు వారి ద్వారా ఈ లోకానికి పంపి తిరిగి ఆ స్థానాన్ని మనిషికి వారని దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం అంత ప్రియులారా. అందుకని రోమియో 12:1 అంటుంది, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి.
దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతుమాలు కొనుచున్నానని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారండి సంఘం కోసం. హల్లెలూయా. పరిశుద్ధమును దేవుడు మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడండి. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా దేవుడిని మనం చేరుకోలేమండి. పరిశుద్ధత లేకుండా దేవుడు మన అర్థం కాడండి. హల్లెలూయా. అందుకని మరి సహోదరు చెప్పినట్టుగా మనం చూసుకుంటాం, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధుడు కొనగానే దేవుని యొక్క డిజైర్, దేవుని యొక్క యాంబిషన్ కూడా. హల్లెలూయా. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి మనకు కూడా, కానీ దేవుడికి కూడా ఒక కోరిక ఉంటుందండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావు, నువ్వు అలవాటు చేసుకుంటావో దేవుడు నిన్ను వాడుకుంటానికి సిద్ధపడతాడండి. హల్లెలూయా. ఎంతోమంది ఆ రోజుల్లో అయినా ఒక ఆయన, నేను ఈ రీసెంట్లీ కన్య మరియ గురించి ఎప్పుడు కొన్ని విషయాలు నేను ఈ మధ్యకాలంలో విన్నాను. ఇటు తెలుసారండి, ఆ కాలంలో యేసు ప్రభు మరి మలాకి అధ్యాయం కానించి మత్తయి అధ్యాయం మధ్యకాలంలో దేవుడు ఎవరితో మాట్లాడలేదంట సంవత్సరాలు. అయితే ఇక సమయం సమాప్తమైంది అన్న తర్వాత దేవుడు ఇక ఈ లోకానికి రావాలని సిద్ధపరిచినప్పుడు ఎవరి ద్వారా కన్నిక ద్వారా రావాలని భూలోకం అంతా సంచరించాడంట. హల్లెలూయా. ఈ లోకానికి కోసం. హల్లెలూయా. నిజంగా కన్య మరియ అనేది ఎంత ధన్యత అంటే ఆ రోజుల్లో ఆవిడ పరిశుద్ధత కలిగి ఉందటండి. హల్లెలూయా. నిజంగా యేసు ప్రభువు వారు తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగారు కాబట్టి తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగలిగారండి. హల్లెలూయా. ఆయన కూడా నీలాగే నాలాగే శరీరంగానే వచ్చారు ఈ లోకంలో. హల్లెలూయా. ఆయన కూడా మనం చూసుకుంటాం ఎన్నోసార్లు సాతాను శోధించాడు. హల్లెలూయా. ఈ రొట్టెని ఈ రాయిని రొట్టెగా చేయగలవా, కొండ మీద తీసుకెళ్ళి నన్ను మొక్కితే ఈ లోకమంతా ఇస్తానని. ఈరోజు కూడా నా జీవితంలో అనేక శోధనలు వస్తూ ఉంటాయి, కానీ దేవుడు యేసు ప్రభు నీకు నాకు మోడల్గా ఉండాలి. హల్లెలూయా. ఏ విధంగా యేసు ప్రభు శోధించబడి కూడా ఆయన శోధనకు లొంగలేదండి. హల్లెలూయా. పాపానికి లొంగలేదండి. హల్లెలూయా. అదే ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సిందండి. మనం కూడా దేవుని కోసం శ్రమపడుతూ మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ మంచి ప్రవర్తన గలవరపై సృష్టికర్త అయిన దేవునికి మన ఆత్మలు అప్పగించుకోవాలండి. హల్లెలూయా. ఇది మన జీవితంలో ఆయన ఏ విధంగా అప్పగించుకున్నాడో మనం చూసుకున్నప్పుడు 7వ వాటిలో అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ఆయన ఇలా చెప్పింది. ఈ లోకంలో మనం ఉంటూ కూడా మన ఇవన్నీ కూడా మనం మొదటి పేతురు 4:19 చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలను. హల్లెలూయా. భక్తుడైన పేతురు గారు చెప్తున్నారండి, విశ్వాసులకు చెప్తున్నారు, దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకోనవలను. హల్లెలూయా. ఆయన అప్పచెప్పుకోవాలంటండి. ఒక మనిషి మరొక మనిషిని పలకరిస్తే స్పందించడానికి ఆ మనిషి బ్రతికి ఉంటాడు, కానీ ఒకవేళ ఈ లోకంలో మరణం తటస్థినప్పుడు మనిషి ఇంకా బ్రతకడానికి మాట్లాడటానికి ఏముండదు. హల్లెలూయా. అలాగే మనం చూసుకున్నట్టయితే మనం ఈ భూమి మీద దేవుడు ప్రతి మనిషిని సృష్టించింది కారణం ఏంటంటే ఆయన మహిమ కోసమేనండి. హల్లెలూయా. నీకు నాకు ఎంత ధన్యత ఏంటంటే మనం ఎన్ని కోట్ల సారి దేవుణ్ణి ఆయన్ని స్తుతించినా కూడా తక్కువేనండి. హల్లెలూయా. మనం గొప్పవారు కానీ గొప్ప తెలివితేటలని కాదు, దేవుని మహాకృపను బట్టి నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్నామండి. హల్లెలూయా. ఆయన ప్రణాళికలో మనం అందరం కలిగి ఉన్నామండి. హల్లెలూయా. లేకపోతే మనం కూడా ఈ పాపంలో కొట్టుపోయేవాడు అండి. హల్లెలూయా. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. హల్లెలూయా. ఆయన మహాకృప మహాసంకల్పం నా జీవితాల్లో ఉంది కాబట్టి ఆయన మన యొక్క ఆత్మీయ నేత్రాలు వెలిగించడం, ఈ సత్యాన్ని తెలుసుకునే గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చాడు ప్రియులారా. అందుకని చూసుకుంటే మొదటి తెస్సలోనికలు 5:23 ఆయన అంటున్నారు, దేవుని వాక్యం విధంగా చదివిస్తుంది, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడును కాగా. హల్లెలూయా. మనం ఈ లోకంలో బ్రతుకుతూ
ఏ విధంగా ఉండాలంటే సమాధానకర్త అయిన దేవుణ్ణి సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడుకొనుగాక. హల్లెలూయా. ఈ లోకంలో మనం నిందారహితంగా కాపాడుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని. హల్లెలూయా. చాలా పాపము భయంకరంగా ఉందండి. శోధించబడుతున్నాడు సాతానుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ దగ్గర వాక్యం లేదో, ఎప్పుడైతే నీ దగ్గర జ్ఞానం లేదో, ఎప్పుడైతే నీ దగ్గర ప్రార్థనా జీవితం లేదో నువ్వు శోధించబడతావు. హల్లెలూయా. అందుకని బైబిల్లో అంటుంది, ఈ లోకంలో మనం ఎన్నాళ్ళు బ్రతికినా కూడా ఎప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బ్రతుకున్నాం అంటే రెండో బ్రదర్ చెప్పారు. ఈ కరోనా వచ్చినప్పుడు ఎంతమంది అండి ఎవరు చనిపోతారో, ఈరోజు ఎవరు చనిపోతారో తెలియదు. ఎవరు ఎక్కడ తిరుగుతారో భయాన్ని గుప్పిట్లో పెట్టుకుని బ్రతికారండి. హల్లెలూయా. దేవుని కృప ఉంది కాబట్టి ఈరోజు ఇంకా మనం బ్రతుకున్నాం. హల్లెలూయా. దేవుడు మహాకృప. నీ ద్వారా నా ద్వారా దేవుడు నన్ను సృష్టించిన దేవుడు నీ ద్వారా నా ద్వారా కొన్ని పనులు మిగిలిన్నాయి. నీ ద్వారా కూడా చేయించుకోవాలనుకుంటున్నాడు ఆయన. నా ద్వారా కూడా చేయించుకోవాలనుకుంటున్నారు. అందుకని నన్ను కూడా ఇంకా జీవింపజేశాడు. అందుకని కీర్తనలు మనం చూసుకుంటుంటే ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకి బాధపడుతుంటాయి. మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను ఈ జీవితకాలం శాశ్వతం బ్రతుకుతాను అన్నట్టుగా బ్రతుకుతారు కొందరు. అది కాదు ప్రియులారా. కీర్తనలో 90:10 దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది, మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో అధిక బలమున్న ఎడల 80 సంవత్సరంలో అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. హల్లెలూయా. నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ ఒక మిత్రుడితో నేను మాట్లాడుతున్నాను. అతను కూడా అన్యుడిగా కొన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చి మళ్ళీ ఈ మధ్యకాలంలో రావట్లేదు. హిందీ అతనే. నేను మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు వాట్సాప్లో వాక్యం చెప్తాను ఉంటాను. ఎప్పుడు వచ్చిన అమ్మగారు సరిగా లేరు, బాగుండలేదు అని చెప్తూ ఉంటాను. ఆవిడ కూడా 87 సంవత్సరాలు లేదంట, జస్ట్ జనవరిలో చనిపోయింది. ఇవన్నీ కూడా చూసుకుంటామంటే దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రాక్టికల్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది. నేను ఇంకా సమయం లేదు మాట్లాడటానికి. ఈ లోకంలో వాక్యం సత్యం. హల్లెలూయా. ఈ వాక్యం సత్యం. అందుకని మనం ఎప్పుడైతే మన వాక్యంలో జీవిస్తామో మన ఆత్మ ఆనందంగా ఉండద్దండి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను ఒక న్యూస్లో ఒక వాక్యం చూస్తాను. ఇండియాలో బాగా ధనవంతులు ఎవరండి? ఇండియాలో ధనవంతులు అంబానీ వాళ్ళ అబ్బాయి అంటున్నాడు. వాళ్ళ అబ్బాయి మేము డబ్బులు ఉన్నాయని మీరు అందరూ అనుకుంటున్నారు, కానీ మా అంత దుఃఖం ఎవరికి ఉండదు, మాకు నిద్రలు కూడా ఉండదు. హల్లెలూయా. నిద్రలో సంతోషం ఆనందం దేవుడే ఇవ్వగలండి. హల్లెలూయా. నిన్ను కలుగు చేస్తున్న దేవుడి దగ్గరే ఉందండి అది. హల్లెలూయా. ఈ లోకంలో ఏ స్టోర్లు ఇవన్నీ దొరకదండి. సంతోషం ఆనందం ఇవన్నీ స్టోర్లో దొరికి కాదు. ఎవరైతే నన్ను భూమి మీదకు పంపించారో ఆ సృష్టికర్త దేవుడి దగ్గరే ఉన్నాయండి. అందుకని బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆత్మిక శరీరానికి ఆత్మకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలన్నీ ఆయన దగ్గర ఉన్నాయండి. హల్లెలూయా. అందుకని సమస్య మనం చూస్తూ ఉంటాం. ఆవిడ ఈ లోకంలో ఎన్నో సంపాదించుకోవాలని వచ్చింది దాహంతో. హల్లెలూయా. ఆ యేసు ప్రభు అంటారు, నా దాహం నేను ఇచ్చిన నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడు కూడా ఇంకోసారి దాహం అని అడగ అంటాడు. హల్లెలూయా. ఆ ఆధ్యాత్మిక దాహం ఏంటోదండి తెలిసింది, ఆ సృష్టికర్త అయిన యేసు ప్రభుని తెలుసుకోవడం ఆధ్యాత్మిక దాహం. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు నీకు ఎన్కౌంటర్ అవుతారో ఈ భూమి మీద దేంతో నీకు అవసరం పడదండి. హల్లెలూయా. ఈ అవసరం పడినా కూడా అది తీర్చగల దేవుడు. హల్లెలూయా. అందుకని మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో మనం కొంతకాలమేనండి. హల్లెలూయా. యుగాలుగా బ్రతకం. కానీ దేవుడు మాటలను మనం ఎప్పుడు పలికిన మనం చూసుకున్నప్పుడైతే మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన రాకడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన చెప్పిన పనులు చేయటానికి మనం ఇష్టపడి ఉండాలి. హల్లెలూయా. అందుకని ఆయన యేసుప్రభువు వారు చెప్పినట్టుగా ఆయన కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే మన ఆత్మను దేవుడు గ్రహించకుండా తీసుకుంటే నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడు అండి. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఇష్టడుగా ఉండలేమండి. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైన హైలీ క్వాలిటీ ఏంటంటే తెలుసా, మనం పరిశుద్ధంగా ఉంటామండి. హల్లెలూయా. దేవుడి యొక్క యేసు ప్రభువున గొప్పతనం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువే. యేసు ప్రభు తప్ప భూమి మీద
పరిశుద్ధత గల దేవుడు ఈ లోకానికి ఎవరు లేరండి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు భూమి మీద ప్రపంచానికి ఒక ఛాలెంజ్ ఇస్తారు. ఏమన్నారు తెలుసా? నాలో పాపం ఉన్నది నేనే నిరూపించే వాళ్ళు ఎవరు ఉన్నారు? హల్లెలూయా. అదే కాదు, ఇంకో మాట అడిగారు, ఇంకో మాట కూడా చెప్పారు యేసు ప్రభు వారు. అయినా ఈ లోకంలో పాపం లేని వారు ఎవరు ఉంటే ఒక్కళ్ళైనా ముందుకు రమ్మన్నారు. హల్లెలూయా. ఈ రోజు వారికి ఎవరు జరగలేదండి. హల్లెలూయా. ఈ ప్రశ్నే యేసు ప్రభువుని తెలుసుకోవడానికి నాకు ఎన్కౌంటర్ అయింది. హల్లెలూయా. నిజంగా మీరు చాలా ధన్యులండి. హల్లెలూయా. ఎంత దగ్గరికి వెళ్తామంటే అంత ఆధ్యాత్మికంగా మీరు ఆనందం పొందుతారు. హల్లెలూయా. ఈ లోక ఆలోచనలో ఉన్నంత వరకే మీరు నిరాశగా ఉంటారు. మీరు ఎప్పుడైతే మీ ఆలోచనలు దేవుడి ఆలోచనతో మిక్స్ అయినప్పుడు మీరు నిజమైన ఆనందం దొరుకుతాయిలో. హల్లెలూయా. ఇచ్చిన మరి మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ముగించుకున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. చిన్న శ్రేష్టమైన దినాన్ని ప్రభు అంతగా నిజంగా తండ్రి వాక్యంలో సెలవిచ్చిన 7వ మాటగా సృష్టికర్త అయిన దేవుడు 7 మాటలు మాట్లాడాడు తండ్రి. ఈ మాటలో సమస్తము అయ్యా దాగి ఉన్నాయి తండ్రి. అయ్యా ప్రార్థన చేస్తున్న తండ్రి, ఈ లోకంలో ఉంటూ ప్రభా మీరు మాకు సెలవిచ్చిన మీరు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధంగా ఉండాలి తండ్రి. పరిశుద్ధంగా లేకుండా ప్రభా మేము మీకు ఇష్టలే బతుకులేదు తండ్రి. మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధత కలిగి ఉంటుంది భూమి మీద ప్రభా అనేక మందిని ప్రభా అయ్యా నీ చెంతకు చేర్చేవారుగా, అయ్యా మీ ఇష్టమైన కార్యాలు జరిగించేవారుగా, మీ ఆత్మకు దాహాన్ని ప్రభా నీ చెంతకు మనిషిని తీసుకురావడమే తండ్రి. అయ్యా ప్రభా లోక పాపం మోస్తున్న దేవుని గొర్రెపిల్లగా మీరు వచ్చారు తండ్రి. మనుషుల పాపం ద్వారా వచ్చిన అయా శిక్షణ ప్రభా మనుషులు చెల్లించాలి తండ్రి. అయితే ప్రభా మా స్థానంలో అయ్యా మీరు చెల్లించారు తండ్రి. ఆ కలవరి శిలువలో తండ్రి అయ్యా మేము చేసిన పాపాలకు మాకు మిగులు కొట్టాలి తండ్రి. మాకు ముళ్ళ కిరీటం జరిగిన ప్రభా రావాలి తండ్రి. ఓ శ్రమలన్నీ మాకు రావాలి. అయితే తండ్రి యొక్క ప్రేమ ఇక్కడే వెళ్ళడం తండ్రి. మేము ఇంకాను పాపులై ఉండగానే తండ్రి ప్రభా మా కోసం రక్తం చిందించారు, మా కోసం ప్రాణం పెట్టారు తండ్రి. దీంట్లో ఎంత గొప్ప ప్రేమ ఉంది తండ్రి. అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. మా మీద మీరు చూపించిన అయ్యా దయను బట్టి, ప్రేమను బట్టి, కృపను బట్టి, ఇంత గొప్ప ప్రేమను బట్టి అయ్యా నేను స్తోత్రిస్తున్నాం. మంచి మహిమపరుస్తున్న నమ్మకమైన వారుగా జీవించటకు అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి మీరు సహాయం చేయమని, ఈ సంఘాన్ని ఇక్కడున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన చేసిన ప్రాచుర్యం. ప్రతి ఆదివారం కూడా చక్క 10 నుంచి 3 గంటల దాకా ఆరాధన పెడితే ఎంత బాగుంటుందో. అయ్యా బాబు గారు ఆయన్నే అడగాలి అసలు. అయ్యేమనుకోద్ది అంటే ఎవరో కనపడరు. సరే, మరి చక్కటి విషయములు 7వ వాక్యం దగ్గర తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించు ఉన్నాననే మాటల గురించి చక్కటి విషయాలు ప్లస్ రాకడ కొరకైన సిద్ధపాటు విషయములు, ప్రభు మన ద్వారా కోరుకుంటున్నది పరిశుద్ధత అనే ప్రాముఖ్యమైన విషయములు సహోదరులు మరి సమయంలో వారు తెలియచేసిన వారై ఉన్నారు. అందును బట్టి ప్రభువును స్తుతించుచు ఈ 7 మాటల యొక్క వివరమును మన అంతరంగములో మనం భద్రపరచుకోవాలి. ప్రతి మాట దగ్గర మనలను మనం పరిశీలన చేసుకుంటూ ప్రతి మాట దగ్గర నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవలసిన వారమై ఉన్నాం. 7వ మాట దగ్గర మరి ఇంకొక మాట ఏంటంటే, అన్ని మాటల్లో మొదటి మాటలో తండ్రి కుమారులు కనపడుతున్నారు. 2వ మాట దగ్గర ప్రభువు మారు మనసు పొందిన దొంగ కనబడుతున్నారు. 3వ మాట దగ్గర ప్రభువు యోహాను గారు మరియమ్మ గారు కనబడుతున్నారు. 4వ మాట దగ్గర తండ్రి విడిచిపెట్టుటకు కలిగిన ఎడబాటు కనబడుతుంది. 5వ మాట దగ్గర యేసు క్రీస్తు అంతరంగ కోరిక, నేను తప్పికొనుచున్నాను ఆయన కోరిక కనబడుతుంది. 5వ మాట దగ్గర ఆయన పొందిన జయము అనేది కనబడుతుంది. 7వ మాట దగ్గర త్రిత్వము కనబడుతున్నది. త్రిత్వము అనగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే దగ్గర తండ్రి కనబడుతున్నారు. నా అనే దగ్గర కుమారుడైన యేసయ్య, ఆత్మను అనే దగ్గర పరిశుద్ధాత్మను. ఎందుకంటే
యోర్దాను నది దగ్గర బాప్తిసం తీసుకుని ఒడ్డునకు వచ్చినప్పుడు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. నిన్న మా సహోదరులు చదివించారు సామెతల గ్రంథంలో ఉన్న వచనంలో, శరీరము మట్టి నుండి వచ్చిన శరీరం తిరిగి మొన్నైపోతుంది. ఆత్మ అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళుతుంది. ఎక్కడి నుండి వచ్చింది ఆత్మ? దేవుని యొద్ద నుంచి. ఆయన ఊదగా ఆ ఆత్మ మనలోనికి వచ్చి మనం జీవాత్మగా మారిపోయాం. ఇప్పుడు మన ఆత్మ ఎక్కడికి చేరాలా? మీ ఆత్మ ఎక్కడ చేరాలి? ప్రస్తుతం మీరు వదిలి పెడితే మా